ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ సప్తమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి తామర పువ్వులు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్రమందారాలు, సుగంధభరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మకు 6వ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామరపూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందారాలు వంటి సుగంధభరితమైన పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన భక్తి ప్రపత్తులతో సాగింది. తొలుత దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ, చైర్మన్ బుర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ సారథ్యంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను తెచ్చి అమ్మవారి ఎదుట ఉంచగా ఋత్వికులు మంత్రోచ్చరణలు గావిస్తూ దుర్గమ్మకు పూలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సుగంధ భరితమైన పుష్పాలతో శోభయమానంగా వెలుగొందుతున్న దుర్గమ్మను దర్శించుకోవటం కంటికి ఇంపుగా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అనుభూతిగా ఉందని భక్తులు అంటున్నారు. ఉభయధాతలతో పాటు పలువురు పాలక మండలి ప్రతినిధులు ఈ పుష్పార్చనలో పాల్గొన్నారు. పుష్పార్చన సమయంలో దేవాలయం పరిసరాలు పూల వాసనలతో సుగంధభరితంగా మారాయి. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సంజయ్ దత్కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ను కోరారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సంజయ్ దత్కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ను కోరారు. నియోజకవర్గాల పునర్విభజనతో జనసేనకు అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కూటమి కోసం గతంలో సర్దుబాటు చేసుకున్నామని ఈసారి పునర్విభజన రూపంలో మంచి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయటం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు 50% పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. 2024 ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సీట్ల విషయంలో రాజీ పడాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కూటమి కోసం అప్పట్లో తగ్గిన ఇప్పుడు పునర్విభజన ద్వారా జనసేనకు మంచి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించగా కూటమి పార్టీల మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని, ఇప్పటికే సుమారు 15 లక్షల మంది సభ్యులు చేరారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ విధి విధానాలని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, కూటమిలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు మా అందరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మాకేదైనా స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వారు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం, ఈ కూటమి అనేది 15 ఏళ్ళు కలిసి ఉండాలి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని కూడా వారు తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కూడా అభివృద్ధి కూడా సక్రమంగా చేయాలని కూడా వారు సూచించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అలాగే ఈ యొక్క కింద స్థాయి నుంచి ప్రతి జన సైనికుడిని, ఈ వీర మహిళలను కూడా గుర్తించి వారికి కావలసిన విధంగా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈరోజు జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నోవాటల్లో విజయవాడలో జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు పార్టీ తాలూకా మెంబర్షిప్ డ్రైవ్ గురించి, అలాగే పార్టీ బలోపేతం గురించి, అలాగే మనం చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు ఆదివాసులకి రోడ్లు వేస్తున్నాం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చాలా పాటుపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. మనం స్థానిక సంస్థల ఎన్నికలకి రెడీ అవ్వాలి. ఈరోజు వైసీపీ చేస్తున్న అసభ్య ప్రచారాలని మనం తిప్పికొట్టేటట్టుగా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున మనం గ్రామీణాభివృద్ధికి, అలాగే అటవీ శాఖ అభివృద్ధికి, అలాగే సివిల్ సప్లైస్లోని, టూరిజంలోని కూడా మనదైన ముద్ర వేసేటట్టుగా మన శాఖలు ఈరోజు మంత్రులందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. వైసీపీ కుతంత్ర రాజకీయాలను మనం తిప్పికొడదాం. అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రత్యేకంగా వాళ్ళు బురద జల్లడానికి చేస్తున్న కార్యక్రమాలను కూడా మనం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజేస్తూ దాన్ని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏ అయితే డీలిమిటేషన్ ఉన్నాయో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంతేగాని లోకల్ బాడీస్ మనం ఎలా ఫేస్ చేయాలి, 3 ప్రజలకి కావాల్సిన అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున మనందరూ సహకారంగా ఉన్నామో లేదా, ఎమ్మెల్యేస్ పనితీరు మీద కూడా వాళ్ళందరూ కూడా మీరు బాగా ప్రజల్లో ఉండాలనేది వారందరికీ ఒక సూచన చేయడం. అంతేకాకుండా చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు, ఏదైతే జనసేన నెగ్గిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీల నుంచి ఆయన నోటీసులు వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్తూ ఉన్నారు, లోకేష్ గారు కానీ మనం కలిసి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని. కింద లెవెల్లో ఇంకా దాన్ని కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు కానీ, లోకల్ ఇన్ఛార్జీలు కానీ దాన్ని ఇంకా వాళ్ళు సరైన తీరులో స్పందించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఏదైతే వాళ్ళకి ఎలా ఇస్తూ ఉన్నామో మనం మేము ఉన్న చోట వాళ్ళకి ఎలా అయితే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారో అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ కాబోతోంది కోఆర్డినేషన్ మీటింగ్లో. అంటే సమానమైన వెలుగులతోనే మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనం గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా మనం గౌరవించాలనేది తప్ప ఇంకా దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కోఆర్డినేషన్ కమిటీ పెట్టి మాట్లాడతాము. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వెలిగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చించారు. పోలవరం హంద్రీనివా తరువాత అత్యంత ప్రాధాన్యత వెలిగొండ పోలవరం ఎడమ కాలువకే ఉందని మంత్రి స్పష్టం చేశారు. సీజన్ ప్రారంభానికి ముందే గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైవే క్రాసింగ్ల వద్ద వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. వెలిగొండ టనల్ లైనింగ్ పనులు ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను అమరావతికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జూన్ నాటికి నల్లమల సాగర్ను నింపేలా వెలిగొండ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి వెల్లడించారు. మనకి 2476 మీటర్లు ఉంది ఇంకా లైనింగ్. ఇప్పుడు వరకు చూస్తే మీరు ఈ నెలలో కేవలం 300 మీటర్లే చేశారు. ఇట్లా అవుతే ఇంకెట్లా చేయగలుగుతారు మీరు? ఇంప్రూవ్ అంటే ఎట్లాగా? మనం ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తానని నేను తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు కనపడుతుంది కదా లెక్కలో? మీరు క్లియర్గా రేపు జూన్ కల్లా మనము వాటర్ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఇట్లాగా 12 మీటర్లు 15 మీటర్లు రోజుకి చేస్తే ఎట్లా అవుద్ది? బెంచింగ్ కూడా మనకి ఏప్రిల్కి క్లోజ్ చేస్తామని చెప్పారు. 361 మీటర్స్ క్లోజ్ అవుతుంది. అది మీరు కొంచెం సీరియస్గా ఉండాలి తప్ప మీరు ఊరికే అట్లాగా వాళ్ళు చేస్తున్న వర్క్ని మీరు కళ్ళతో చూడడానికి కాదు మిమ్మల్ని అక్కడ ఉన్నది. కళ్ళకు ముందు కనపడుతుంది కదా మనకి టార్గెట్. అక్కడ వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ లేకపోతే ఇక్కడికి వచ్చి కనిపించాలి మీరు కూడా. ప్రకృతి సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తాబేళ్ల సంరక్షణకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్పలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సముద్రపు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కేంద్రాన్ని సందర్శించారు. అటవీశాఖ ఏలూరు డివిజన్ అధికారులతో కలిసి ఆలివ్ రిడ్లే తాబేల్ పిల్లలను సముద్రంలోకి వదిలారు. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో తాబేలు గుడ్లు పెట్టే నేపథ్యంలో వాటిని సంరక్షించి సురక్షితంగా పిల్లలుగా బయటకు తీసుకురావడం కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
చేపడుతుంది. తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలే ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలకంగా మారింది. స్థానికులు, అధికారులు కలిసి ఈ ప్రక్రియను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తాబేలు సంరక్షణకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందన్నారు. జగ్గైపేట పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాటన్ సర్చులు నిర్వహిస్తూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. రాత్రి గస్తీతో పాటు ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జగ్గైపేట పట్టణంలో పోలీసులు విస్తృతంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాకానీ నగర్, చెరువు బజార్, నాగమయ్య బజార్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళ రోడ్లపై మద్యం సేవిస్తూ తిరిగే వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ఇకపై నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. లాడ్జ్లపై కూడా తనిఖీలు చేపట్టి ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ లేకుండా గదులు ఇవ్వవద్దని నిర్వాహకులకు సూచించారు. ప్రతి లాడ్జ్ లో కస్టమర్ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 20 మంది సిబ్బందితో 2 ప్రత్యేక బృందాలు ఏర్పడి రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని, మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 15 గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాత నేరస్తుల డేటాను సాఫ్ట్వేర్ తో కెమెరాలకు అనుసంధానం చేసి నిఘాను మరింత కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో నేరస్తులు దాక్కోవటం కష్టమై వేగంగా పట్టుకునే అవకాశం పెరుగుతుందని అధికారులు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 13 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసేవాళ్ళు, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కదలికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వైసీపీ పోరాటం ఫలించిందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం FCRA పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. దీంతో కరూరు జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లాలో మళ్లీ RDT సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఇది ప్రజలు, వైసీపీ చేసిన పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. అయితే దీనికి క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. RDT పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మా జిల్లాలో పేద పిల్లలు అడిగారు. దళిత సంఘాలు అయితే ఆఖరి కంటి మీద నిద్ర లేకుండా పనిచేశాయి. దీన్ని అసలుకి ఆపడం కోసం, RDTని కాపాడుకోవడం కోసం. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అసలుకి సమరశీలమైన యాక్టివిటీతో ముందుకెళ్లిన కార్యక్రమం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా మీరు ఒక పోరాటం చేశారు, వచ్చి మాట్లాడడమే, మాట్లాడుతూ మాట్లాడుతారు. ఎప్పుడు కూడా అది జగన్ రెడ్డి గారి హయాంలోనే పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, దీని అనుమతులు నిరాకరించింది 21 ఏప్రిల్ 25లో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారం చూసే శాఖ 21వ తారీఖున ఏప్రిల్ 25లో లెటర్ పంపించింది. ఇది అన్ని సంతకాలతో ఉన్న ఓ లెటర్. దీనిపై నోటరీ లేదంతే, లెటర్ ఇది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే NDA కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు, మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. మళ్ళీ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలంలో అకుంఠిత దీక్షతో RDT వలన లాభం పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందిన వాళ్ళు, RDT అవసరాన్ని గుర్తించిన వాళ్ళు, జిల్లా పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం దగ్గర నుండి దళితుల బిడ్డలు చదువుకునేంత వరకు, క్రీడారంగంలో ముందుకు పోయేంత వరకు స్వావలంబన దిశగా పనిచేసిన RDT సంస్థ వెళ్ళిపోతుందంటేనే తమ శరీరంలోంచి భాగాలు పోయే విధంగా బాధపడి చేసి అనేక పోరాటాలను గుర్తించుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాలని తెలియజేస్తా ఉన్నాను.
అలాగే పోరుగడ్డ అనంతపురం జిల్లా తన వారసత్వాన్ని కాపాడుకొని మరొక్కసారి ఆడిట్ని కాపాడుకోవడం కోసం ఉవ్వెత్తున పోరాటాలు సాగించిన జిల్లా కూడా నేను తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. అయ్యా మేమేమి పెద్ద గొప్పలు చెప్పుకోవడం లేదు. అసలు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం, ఎందుకంటే కళ్యాణదుర్గంలోనే మొట్టమొదటిసారిగా ఫెర్రర్ గారు పోయారు. అక్కడ గొంచి తాండానికి ఆయన కార్యక్రమాలని మొదలుపెట్టాడు. కానీ కళ్యాణదుర్గం సెగ్మెంట్లో ఉన్న రంగయ్య గారికి ఆ కార్యక్రమాన్ని ప్రధాన బాధ్యత ఇచ్చి మా జిల్లా కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నడిపించింది. ఆర్డిటి సంస్థ అనేది కూడా దాదాపుగా 55-56 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల కూడా భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి కానీ, మరీ ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారిని అన్ని రకాల కూడా ఆ కుటుంబాలను కూడా ముందుకు తీసేదాంట్లో కార్యక్రమాలు కూడా చేపట్టి 55-56 సంవత్సరాలు. అటువంటి సంస్థకు అనేక రకాల ఒక అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీ చేయడం కూడా జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.